నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. జూబ్లీస్ బైపోల్ ఎలక్షన్స్ కూడా రానున్న కొద్ది రోజుల్లో కూడా రాబోతుంది. జూబ్లీస్ మొత్తం వేడివేడిగా ఉందన్నమాట. అయితే ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారన్నదే చాలా చర్చనీయాంశంగా మారింది. రీసెంట్ గా మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం తర్వాత ఆయన సతీమణి చింతని కూడా నిలబెడుతున్నారు అనమాట బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి అనే వాళ్ళు ఎవరు అనే దానిపై కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. పలు పేర్లు అయితే వినపడుతున్నాయి. అసలు మనం అయితే మాట్లాడదాం. మన దగ్గర ఇప్పుడు హరియన్ ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నావా? అయితే బైపోల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు లీడర్లు అయితే కొట్టుకుంటున్నారు. సీట్ ఎవరికని ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీలో అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఆయన సత్యమణికి అని చెప్పి. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఉంది. బీజేపీ పార్టీ ఏం స్ట్రాటజీస్ యూజ్ చేస్తుందో కూడా తెలియదు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? ఇప్పుడు జూబ్లీస్ లో ఎట్లుందంటే పార్టీని పక్కన పెట్టి క్యాండిడేట్ ని బట్టి ఆధారం ఉంటుంది. ఓకే, క్యాండిడేట్ ఎవరనేది డిసైడ్ చేస్తే దాన్ని బట్టి పోలింగ్ బాగా అవుతుంది. అంటే మీరు ఎవరు ఉంటే అనుకుంటున్నారు? ఎవరు ఉంటే మంచిది అనుకుంటున్నారు? ఇప్పుడు మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ నుండి నవీన్ యాదవ్ ఇస్తే చాలా బాగుంటుంది. ఓకే, నవీన్ యాదవ్ ఎట్లా అంటే 2014 లో ఎంఐఎం పార్టీ నుండి నిలబడ్డాడు. అప్పటి నుండి సెకండ్ ప్లేస్ వచ్చి ఓడిపోయిన జనాల మధ్యలోనే ఉన్నాడు ఇప్పుడు వరకు కూడా. ప్రస్తుతం 2023 ఎలక్షన్స్ లో కూడా ఆయన పడ్డ కష్టము, ఆయన రాత్రి పగలు ఆయన మొత్తం తిరిగి జనాలలో ఉన్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ కి టికెట్ ఇస్తే ఫుల్ భారీ మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. యూత్ లో కానివ్వండి, లేడీస్ మహిళలలో కానివ్వండి, పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ అందుబాటులో ఉంటారు. ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఎప్పుడు కాల్ చేస్తే కూడా దాని మనీ వాళ్ళిపోతారు. వాళ్ళు అటువంటి క్యాండిడేట్ని ఇవ్వాలి. ఎందుకంటే మనం చూసినాం ఎలక్షన్ వచ్చేటప్పుడు కనిపిస్తారు నాయకులు, ఎలక్షన్ కాగానే ఇక జనాలను పట్టించుకోరు. అటువంటి నాయకులు వద్దు మాకు. జనాల మధ్యలో ఉండి స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉంటే అందరినీ అందుబాటులో చెప్పి జనాలలో తీసుకుపోతున్న నాయకుడు అంటే నవీన్ యాదవ్. ఓకే, అయితే ఏఐసిసి వాళ్ళు కూడా ఒక ఎంపీ, మాజీ ఎంపీ అంజనీ కుమార్ యాదవ్ కావచ్చు, ఇట్లా కార్పొరేటర్ చూసుకుంటే సిఎన్ రెడ్డి గారు కావచ్చు, అంటే వీళ్ళిద్దరు కూడా పేర్లు అయితే వస్తున్నాయి అనమాట. అసలు ఒకవేళ వాళ్ళకి ఇస్తే ఎట్లుంటది? కరెక్ట్, మంచి ప్రశ్న. 2024 ఎంపీ ఎలక్షన్స్ లో దానమన్న కాంగ్రెస్ లో వచ్చారు. హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ నుండి దానమన్న కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ లో వచ్చిన తర్వాత ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల మీరు చూడండి జూబ్లీహిల్స్ ప్లస్ నాంపల్లి రెండే లీడ్ ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు సిఎన్ రెడ్డి గారు ఉన్నారు కార్పొరేటర్, ఆయనకు రహమత్ నగర్ డివిజన్ ఇస్తే ఆయన ప్రచారం ఆ డివిజన్ కి ఇప్పుడు ఒక డివిజన్ మంచిని తీసుకొచ్చి అన్ని జాగాలు నిలబెడితే కాంగ్రెస్ పార్టీకి లాస్ అవుతుంది. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్ అదే అవుతుంది. అదే దానమన్న ప్లేస్ లో వేరేలోకి ఇచ్చుంటే ఖైరతాబాద్ మెజార్టీ వస్తుంది, మషూరాబాద్ మెజార్టీ వస్తుంది దానమన్నకి. జూబ్లీహిల్స్ నాంపల్లి బీజేపీ ఎంపీ గెలుస్తుండే మనం. అదే దృష్టిలో పెట్టుకొని నవీన్ యాదవ్ ప్రజలలో ఉన్నాడు కాబట్టి అతనికి ఇస్తే అందరు కలిసికట్టుగా అందరు పని చేసి ఫుల్ మెజార్టీతో గెలిపించుకుంటారు. ఇప్పుడు యూత్ లో ఉన్న పిల్లలు అందరిలో నవీన్ యాదవ్ ఆయనకు ఇవ్వడమే మంచిది అంటున్నాను. కొంతమంది అంటున్నారు కదా, ఒకవేళ అంజనీ కుమార్ యాదవ్ ఇస్తే ఇప్పుడు నవీన్ యాదవ్ కావచ్చు, సిఎన్ రెడ్డి ఒకటే ఆయన ఓడిపిస్తారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఒకవేళ నవీన్ యాదవ్ కి అంజనీ యాదవ్, సిఎన్ రెడ్డి ఒకటే వాళ్ళ ఇద్దరు కలిసి వాళ్ళని ఓడిపిస్తారని కొంతమంది అంటున్నారు. అంటే ఎట్లా చూసుకోవచ్చు మరి? కాంగ్రెస్ కి లాస్ కదా. కాంగ్రెస్ కి లాస్ కాదు, కాంగ్రెస్ పార్టీలలో లాస్ చేసుకుంటారు. ఒక క్యాండిడేట్ జనాలు ఎవరిని కోరుకుంటున్నారో ఆ క్యాండిడేట్ ని దృష్టిలో పెట్టుకుని టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజారిటీగా గెలుస్తుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ కి పర్సనల్ ఓట్ బ్యాంక్ ఒక 40 to 50,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది. లాస్ట్ టైం మీరు చూసుకోండి ఎంపీ ఎలక్షన్లలో కానీ 2023 అజారుద్దీన్ గారిని నిలబెట్టారు. ఒక క్రికెటర్, మైనార్టీస్ ఉన్న ఓట్ బ్యాంక్ అని చెప్పి అజారుద్దీన్ గారు అయినా ఓడిపోయారు. ఎందుకంటే ఇక్కడ స్థానిక నాయకుడు కావాలి, స్థానికుల సమస్యలు తెలిసిన నాయకుడు కావాలి. అసొంటి నాయకుడు నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వాలి. నవీన్ యాదవ్ బీజేపీకి చూడండి 2018 లో 8,000 ఓట్స్ ఉండే, అదే 2023 లో 25,000 ఓట్లు పెరిగాయి. అంటే నవీన్ యాదవ్ కు స్థానికంగా నాయకుడికి మాకు అందుబాటులో లేని నాయకుడికి టికెట్ ఇస్తున్నారని చెప్పి యూత్ కూడా టర్న్ అవుతున్నారు. అందుకోసం యూత్ ని దృష్టిలో పెట్టుకుని అందరిని దృష్టిలో లోకల్ నాయకుడికి టికెట్ ఇవ్వాలి, నవీన్ యాదవ్ కి టికెట్ ఇవ్వాలి. మేము హైకమాండ్ కూడా అదే కోరుకుంటున్నాం. నవీన్ యాదవ్ కి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఇప్పుడు ఇంకొకటి బీఆర్ఎస్ క్యాండిడేట్ డిక్లేర్ చేసేసారు, వాళ్ళు ప్రచారంలో దూసుకోబోతున్నారు. తొందరగా ఒక దసరా తర్వాత అన్నారు ఇవాళ రేపట్లో నవీన్ యాదవ్ పేరు డిక్లేర్ చేసేస్తే అందరిని కలుపుకొని పోతే నాయకుడు, అందరిని కలిసిమెలిసిగా ఉండే నాయకుడు నవీన్ యాదవ్. బీఆర్ఎస్ ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే, ఇప్పుడు ఆయన సతీమణి అన్ని చూసి ఉంటది. వాళ్ళు అప్పుడు ఇంతకుముందు అధికారంలో ఉండే, ఇప్పుడు కూడా మంచి పనులు చేస్తుంది చెప్పి కూడా అంటున్నారు కదా. మరి ఒకవేళ ఆయన నిలబెడితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉండబోదు? ఇప్పుడు వాళ్ళ సతీమణి ఇప్పుడు మాకంటి గోపీనాథ్ అంటే ఫస్ట్ టైం టీడీపీ నుండి గెలిచిండు.
2 times టీఆర్ఎస్ కేసీఆర్ ని చూసి గెలిపించారు. వాళ్ళ సత్యమని ఎప్పుడు తిరిగింది లేదు. ఇప్పుడు బై ఎలక్షన్ కాబట్టి ఆయనకు టికెట్ డిక్లేర్ అంతే. ఏ బస్సు ఎవరు నాయకుడు ఇప్పుడు అసొంటి వాళ్ళని గెలిపించుకుంటే ఒక నాయకుడు ఇప్పుడు ఆమె గెలిపించుకున్న మనకు ఒక నాయకుడు ఎంబడి వెళ్ళాలి. అదే లోకల్లో తెలిసిన నాయకుడు ఉంటే ఆయన ఎందుకు తెలిసిన నాయకుడు ఉంటే ప్రజలలో వెళ్ళే నాయకుడు ఉంటుంటే ప్రజలకు ఎందుకు తెలిసిన నాయకుడు ఉంటే ఆయన ఇంటికి డైరెక్ట్ వెళ్తారు. అసొంటి నాయకుడు కావాలి మాకు. ఇప్పుడు ఒకళ్ళు ఎంబడ పోవాలి వాళ్ళు ఎంబడ పోవాలనేది కాదు, ప్రజలలో అందుబాటులో ఉండే నాయకుడు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.